ప్యాకేజ్డ్ విషయం అని ఇవాళ పెద్ద వార్త వచ్చింది. మనము మన సంస్కృతి నుంచి దూరం అయిపోయి, మన జీవన విధానం నుంచి దూరం అయిపోయి, మన సంస్కృతి సాంప్రదాయాల నుంచి దూరం అయిపోయి, ప్రకృతి రమణీయంగా బ్రతుకుతున్నటువంటి మన జీవనాన్ని విదేశీ మూకలు దండయాత్రలు చేసి ఇవాళ ఈ దేశం మీద సంస్కృతి నేర్పిస్తున్నామని చెప్పేసి అత్యద్భుతమైనటువంటి ప్రకృతితో సమానంగా బ్రతుకుతూ హాయిగా జీవనం గడుపుతున్నటువంటి మన మనుషుల మధ్య చిచ్చు పెట్టింది ఎవడివాళ. ఆఖరికి గ్రామాల్లోకి పోతే మంచినీళ్ళు దొరుకుతలేవు, ప్యాకేజ్డ్ పాలు దొరుకుతున్నాయి, పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి, లేకపోతే కూల్ డ్రింక్స్ దొరుకుతున్నాయి, లేకపోతే బీర్లు దొరుకుతున్నాయి, మందు దొరుకుతున్నాయి. కానీ ఒక పండు దొరుకుతలే, ఒక ఫలం దొరుకుతలే, మంచి రసాయనాలు వాడని కూరగాయలు వాళ్ళ పాలు దొరకతలేవు ఊర్లల్లో, పెరుగు దొరకలేదు ఊర్లల్లో, పాలు దొరకలేదు ఊర్లల్లో. గ్రామాలలో పచ్చి గ్రామాలలో కూడా పాల ప్యాకెట్లలో కొనుక్కోవాల్సినటువంటి దుస్థితికి దిగజారి దాన్ని అభివృద్ధిగా మార్చుకొని ఇవాళ దానికే క్యాన్సర్లు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయని మళ్ళా ఇదే చెప్పి మళ్ళీ అదే చేస్తున్నారు. ఇవాళ ఎంత హాయిగా ఏ ఇబ్బంది లేకుండా, మానసికంగా ఇబ్బంది లేకుండా 3 పూటలు తిని గుడిసె ఉన్నా, ఇల్లు ఉన్నా, మామూలుగా ఉన్నా, హాయిగా తనకున్నటువంటి కూలికి పోయినా కూడా జీవితాన్ని దుర్భరంగా లేకుండా హ్యాపీగా బ్రతికినటువంటి 100 ఏండ్లు సంతోషంగా ఉన్నదాంతో బ్రతికినటువంటి మనం ఇవాళ దానికి దూరమైపోయి, ప్రకృతికి దూరమైపోయి అభివృద్ధి పేరుతోటి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే ప్యాకేజ్డ్ అనేటువంటిది వస్తుంది. ఇట్లనే వస్తుంది మన జీవితాలు. ప్రకృతిని ఆరాధించేది అందుకోసమే. మనం ప్రకృతి రమణీయంగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాలను దుర్భరం చేసినటువంటి ఇవాళ ఇవన్నీ మనం గొప్ప అభివృద్ధిగా చూసుకుంటున్నాం కదా, అది ఏది అభివృద్ధి కాదు. వినాశనానికి మూల కారణమైనటువంటి హేతువులన్నీ తీసుకొచ్చి మనం దాన్ని అభివృద్ధి సూచిగా కొలమానంగా బ్రతుకుతూ భారతదేశ జీవన విధానాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటే దాన్ని తలమానికంగా ఉన్నటువంటి దాన్ని తలమాసిన వెధవులు తీసుకొచ్చి కొత్త సిద్ధాంతాలు పెట్టి హాయిగా ప్రకృతి రమణీయంగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాలన్నింటినీ దుర్భరంగా చేసి అభివృద్ధి పేరుతో వినాశనం దిశగా తీసుకువెళ్తున్నటువంటి విషయాలను మనం ఒక్కసారి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది చూడకుండా మనం ఇష్టానుసారంగా ఏది పెడుతుంది దాన్నే అభివృద్ధి అనుకొని, ఇదే గొప్ప అనుకొని దాన్నే చేసి ఇంకేదో చేస్తున్నటువంటి వ్యవహారాలని మనం ప్రజలను గుర్తుపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. తిరిగి మళ్ళా ప్రకృతి సహజమైనటువంటి రమణీయత దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది తిరిగి.